హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తస్విక టాక్స్. సో చూసారు కదా, తస్విక అయితే ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటుంది. చూసారు కదా ఎంత బాగా గోరింటాకు పెట్టుకుంటుందో. నేను తస్విక అయితే పెట్టుకుంటున్నాం ఇక్కడ. సో చూడండి తన మాటల్లోనే ఎలా పెట్టుకుందో. గోరింటాకు సరిగ్గా పెట్టుకో. బాగుందా? బాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి తస్విక కాళ్ళకు కూడా పెట్టుకుంటానే ఉందన్నమాట. సో అందుకే పెట్టేసి వాళ్ళ అత్త వాళ్ళ అమ్మమ్మ ఏం చేశారో చూడండి, పెట్టేసి కవర్స్ కట్టేశారు. సో అలా ఉంచుకుంది. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? అంజి దగ్గరికా? ఎందుకు? కుంభాభిషేకం. సో గాయస్, మేమైతే రెడీ అయిపోయి ఫాస్ట్గా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. 9 అని చెప్పారు. సో అందుకే మేము త్వరగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూసారు కదా, అక్కికి ఇలా చిన్న బిందీస్ అయితే పెట్టాను అనమాట. బాగున్నాయో లేదో కమెంట్ చేయండి. అండ్ ఆ స్వెట్కి అయితే అసలు మొత్తం చెరిగిపోయాయి అనమాట. మీకు తర్వాత చూపిస్తాను చూడండి తన ఫేస్ ఎలా ఉంటుందో. సో స్టార్టింగ్లో ఎలా ఉందో, తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మేమైతే టెంపుల్కి వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం బయటికి. సో అక్కడ బనానా ఇస్తారు కదా, సో బనానా ఇస్తే అక్కి తింటానని చెప్పిందనమాట. సో తింటుంది. సో కుంభాభిషేకం అని చెప్పాను కదా, సో దానికి సంబంధించినవి అన్నమాట. మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ వచ్చేసి 150 ఉంటుందన్నమాట. నేను వదిన వెళ్ళి తీసుకున్నాము టికెట్. మా ఇద్దరి పేరు మీద తీసుకున్నారు. సో కుండలు చూసారు కదా, కుండలు అయితే అవన్నమాట. ఇక్కడ 9 అయింది. సో అందరూ అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు. సో వచ్చి ఎవరి కుండలు వాళ్ళు తీసుకుని కొంచెం నీట్గా డెకరేట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు ముందుగా అయితే తెలియలేదన్నమాట, ఏం తీసుకువెళ్ళలేదు, పువ్వులు అవి తీసుకోలేదు. సో ఇక్కడికి వచ్చాక అనిపించింది పువ్వులు అవి ఉంటే బాగుండని. అసలు 9 అయింది కానీ ఫుల్ ఎండ అనమాట. ఇంకా అక్కడ పూజలు అవి చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఈరోజే అక్కడ భోజనాలు పెడతారనమాట. సో భోజనాలు కూడా ఈరోజే. అండ్ చూసారు కదా వ్యూ, వెనకాల గోదావరి ఎంత బాగుందో. అండ్ ఇక్కడైతే తస్విక వెనకాల గోశాల ఉందన్నమాట. సో అక్కడికి వచ్చేసి ఆవుకి బనానా పెట్టమంటే చూసారు కదా ఎలా విసిరేసిందో భయం వేసి. అండ్ తర్వాత అయితే తనకి తీసి తొక్క కూడా ఒలిచి మొత్తం తస్విక అయితే తినిపించింది. సో తినిపించాక చూడండి ఎలా దండాలు పెట్టేస్తుందో. అక్కి ఎవరు? ఎక్కడికి వచ్చా? జయ హనుమాన్ జ్ఞానగుండ సాగరా? ఆవుకి ఏం పెట్టావు? ఆవుకి బనానా. గోవిందా గోవిందా
గోయిందా. సో ఇంక అలానే 9:30 అయిందనమాట. సో జన్మది లైట్‌గా అంటే మ్యాక్సిమం వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారని మేము స్టార్ట్ అయిపోయినా కూడా. అండ్ చూసారు కదా కుండలు మేము ఇలా పెట్టుకుని నడవాలనమాట. ఫస్ట్ అయితే నేను అక్కికి పెట్టేశాను. సో చూసారు కదా తన ఫేస్ అసల ఆ హాఫ్ అన్ అవర్‌కి ఎలా అయిపోయిందో మొత్తం పెట్టిన బొట్లు అవన్నీ కూడా స్వెట్‌కి చెరిగిపోయాయన్నమాట. అసలు ఎలా నడుస్తుందో ఏంటో అని చెప్పి భయమేసింది. అందుకే తస్వికకి ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. అండ్ ఈ సమ్మర్‌లో ఆ డ్రెస్ అవి ఎందుకు అని చెప్పి అనిపించింది. కానీ కొంచెం సేపే కదా అని ఇంకా అలా లైట్ తీసుకున్నాను. సో పర్లేదు తను కూడా అంతగా పేచీ పెట్టలేదు బానే ఉంది. సో చూసారు కదా ఇక్కడ జనమందరూ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతది. వదిన ఫస్ట్ టైం కాబట్టి సో అన్ని క్వెషన్స్ అడుగుతుందనమాట. ఎలా అని చెప్పి. సో నేనైతే సెకండ్ టైము చిన్నప్పుడు ఒకసారి ఇలా చేశాను. అండ్ ఇప్పుడు అనమాట. యాక్చువల్లీ ఇది 5 ఇయర్స్‌కి ఒకసారి చేస్తారంట. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇలా ఫస్ట్ అయితే మనకి ఇలా జంటలు పీటల మీద కూర్చుంటారనమాట. సో వాళ్ళొచ్చేసి ఇలా కలశాలతో ఫస్ట్ వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళకన్నా ముందు మనకి ఆంజనేయ స్వామి మాల వేసుకుంటారు కదా! సో వాళ్ళందరూ కూడా స్వామిలు కూడా. సో ఇలా అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. సో చూసారు కదా ఈ కుంభాభిషేకంలో మా ఊరి వాళ్ళందరూ ఎంత బాగా ముస్తాబయ్యి ఈ కుంభాభిషేకంలో పాల్గొన్నారో. సో చూసారు కదా చిన్న పెద్ద ఏమీ తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాల్గొన్నారు. అండ్ ఇక్కడ అక్కి చూసారా అక్కికైతే మేము ఫుల్ ఎండగా ఉంది కదా! అండ్ మేము చెప్పులు కూడా వేసుకోలేదనమాట. సో అలానే తిరుగుతున్నాం కాబట్టి అక్కడక్కడ మాకు వాటర్ ఇంకా రసనాలు కూడా బాగా ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా బాగా జరిగింది కుంభాభిషేకం అయితే. సో చూసారు కదా మొత్తం అయితే మనకి 600 కుండలు తెప్పించారని తెలిసింది. సో ఇలా మొత్తం జనమందరిని చూస్తే చాలా చాలా బాగుందనమాట చూడ్డానికైతే.
సో చూసారు కదా! మేమైతే మొత్తం అలా తిరిగేసి గుడి దగ్గరికైతే రీచ్ అయిపోయామనమాట. సో ఇక్కడ జనాలు చూసారు కదా! అందరి చేతుల్లో నాప్కిన్‌లున్నాయి. మొత్తం స్వెట్ అనమాట. అసలు ఎంత ఉడుకుగా ఉందంటే చాలా ఉడుకు. ఆ రోజైతే చాలా ఎండగా ఉంది. మొత్తం మాకైతే కాళ్ళు కూడా కాలిపోయినాయి అనమాట. అసల అడుగు తీసి అడుగు వేయలేకపోయాము. కానీ అందరూ కలిసి ఈ కుంభాభిషేకాన్ని అయితే ఓపికతో, భక్తితో మంచిగా పూర్తి చేసేశారు. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట గుడి దగ్గరికి. సో చూసారు కదా! ఇలా పైన కర్రలు కట్టి ఉన్నాయి. సో ఇలా పైకి వెళ్ళి మనకి పైన నుండి కిందకి కుంభాభిషేకం అంటే మనం తీసుకువెళ్ళే కుండలో మనకి వాటర్ ఉంటాయన్నమాట. సో గోదావరి వాటర్ పట్టుకుని వెళ్తాం కదా! అండ్ తర్వాత అక్కడ మనకి ఇలాగా పళ్ళ రసాలన్నీ కలిపి మొత్తం మళ్ళీ మనకు ఆ కుండలో వేస్తారనమాట. సో అప్పుడు పైకి వెళ్ళి అక్కడి నుండి పోస్తే కింద ఉన్న ఆంజనేయ స్వామికి వస్తాయి. సో ఇక్కడ కింద చూసారు కదా! కుంభాభిషేకం అంటే ఏంటి అంటే అక్కడ కుంభం పోస్తారనమాట ఆంజనేయ స్వామికి. సో దాన్నే కుంభాభిషేకం అంటారు. సో గాయ్స్ ఫైనల్లీ మేమైతే మొత్తం పూర్తి చేసుకుని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఇంటికొచ్చిన తర్వాత చూసారు కదా! మొత్తం ఫేస్ అది మొత్తం ఎలా మారిపోయిందో. అండ్ తస్వికకు కూడా డ్రెస్ అది చేంజ్ చేసి మేము మళ్ళీ గుడికి తీసుకువెళ్ళాము. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాం కదా! చూపించకి భలేగా ఉంది, భలే కనిపిస్తుంది. బాయ్ బాయ్. డ్రెస్ అది చేంజ్ చేసుకుని నేనైతే మళ్ళీ చెప్పాను కదా మనకి కుంభాభిషేకం రోజే భోజనాలు పెడుతున్నారని చెప్పి. సో మళ్ళీ భోజనం చేయడానికి అయితే నేను గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. సో చూసారు కదా లైన్ అయితే ఎంత పొడుగుందో. ఇంకా అప్పటికే కొంతమంది జనం అది అలా భోజనం చేసి అయితే వెళ్ళిపోతున్నారు. సో చూసారు కదా మా భోజనం ప్లేట్ అయితే ఇదనమాట. సో భోజనం వంటలు అవన్నీ అయితే చాలా బాగున్నాయి. భోజనం అంటే ఇలాంటి భోజనం కాదనమాట. మనకి పక్కనే గోదావరి ఉంటుంది. సో గోదావరిని ఎంజాయ్ చేస్తూ మనం ఫుడ్ అయితే తినేయచ్చు. సో మీకు ఆ గోదావరి అనేది మొత్తం కూడా చూపిస్తాను. ఇదిగో చూసారు కదా! ఇదే అనమాట గోదావరి. మనకి గోదావరి పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడే ఇవన్నీ జరుగుతున్నాయి. సో గోదావరిని ఎంజాయ్ చేస్తూ మేమైతే ఫుల్గా ఫుడ్ అయితే తినేసాము. తినేసి కొంచెం సేపు అక్కడే తస్విక నేను వదిన కలిసి బాగా ఆడుకొని అక్కడే తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది మా కుంభాభిషేకం వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఊర్లో కూడా ఇలాంటి కుంభాభిషేకాలు ఏమైనా జరిగి ఉంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొడితే మా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి.